స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని మీరు ఇబ్బంది పడుతున్నారా? స్పర్మ్ కౌంట్ తగ్గింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎలా మనము ముందుకెళ్ళాలి అని చాలా మీరు కన్‌ఫ్యూజ్డ్ ఉన్నారా? దానికి చాలా అపోహలుంటాయి. స్పర్మ్ కౌంట్ ఎప్పుడైతే మీది తగ్గిపోతదో అప్పుడు మీకు అంటే ఒక హిడెన్ సింప్టమ్స్ ఉంటాయి. యూజువల్లీ ఆ ఆసక్తి రాదు. ఆ ఇంట్రెస్ట్ రాదు. ఎజాక్యులేషన్‌లో అది రాదు. ఎందుకంటే సెమినల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో స్పెర్మ్స్ గూడా ఉంటాయి. ఓకే. అది వేరే, ఇది వేరే. ఈ 2 కలిసి మీకు వీర్యం అంటారు దాన్ని. అప్పుడెళ్తుందది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పెర్మ్ కౌంట్ అస్సలు లేదనుకోండి. స్పెర్మ్ ఒక్కటి కూడా లేదనుకోండి. లేకపోతే తక్కువ ఉందనుకోండి. తక్కువ అంటే ఒలిగోస్పెర్మ్ అంటారు. అస్సలు లేకుంటే ఎజోస్పెర్మ్ అంటారు. ఒకవేళ స్పెర్మ్స్ మీకు లేవు, తక్కువ ఉంటే మీకు ఎక్కడ తెలుస్తుంది మీకు? అది నేనిప్పుడు చెప్పబోతున్నాను. ఎందుకంటే చాలామంది వెళ్లి టెస్టులు చేయించుకోండి ల్యాబ్‌లో అంటే చేయించుకోరు. పెళ్ళైన తర్వాత 1 ఇయర్ వరకు ఒకవేళ మీకు పిల్లలవ్వకపోతే మీకు ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూ ఉంది కావచ్చు. ఇప్పుడు మీకు ఎన్ని స్పెర్మ్స్ ఉన్నాయి ఏందో చూడాలి. ఇప్పుడు మీరు పోయి టెస్ట్ చేయించుకోండి అంటే వాడు చేయించుకోడు. వాడేమంటాడంటే లేడీస్‌కి ముందుకు పెంచుతారు. వాళ్ళు పోయి టెస్టులు చేయించుకుంటారు, అది చేయించుకుంటారు. 5, 6 సంవత్సరాల తర్వాత చూస్తే మళ్ళీ ఇతనికి ప్రాబ్లమ్ వస్తది. ఇతనికి ఆ కౌంట్ తక్కువుందని చెప్తారు. అర్థం చేసుకోవచ్చు. ఏందంటే మీకు స్పెర్మ్ కౌంట్ తక్కువుంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే మీకు ఆసక్తి కూడా తక్కువైపోతది. అంటే చాలా మందికి మేము చూస్తామంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా అమ్మాయిలను ఎవరైనా ఎప్పుడైనా చూస్తారు గదా! అంటే నార్మల్లీ మనము ఏ అమ్మాయినైనా చూసినా గానీ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ప్రొఫెషనల్ అయిపోతారు. వాళ్ళు కలిసిమెలిసి చేసుకుంటారు గానీ, ఏ అబ్బాయిలైతే ప్యూబర్టీ ఏజ్‌లో అక్కడ ఇక్కడ ఉంటారో వాళ్ళు చూడగానే వాళ్ళకి అట్రాక్షన్ పెరుగుతుంది. దట్ ఈస్ డిజైర్. అయితే ఈ డిజైర్ ఉండాలి. ఈ డిజైర్ లేకపోతే మళ్ళీ వాళ్ళకు ఈ లిబిడో అంటారు దాన్ని అట్రాక్షన్. ఇది లేకపోతే వాళ్ళకు ప్రాబ్లమ్. దీంట్లో అంటే ఈ స్పెర్మ్స్ ఎన్నున్నాయి, ఏంటి అది గూడా మనం తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్. దాని గురించి చాలామందికి స్పెర్మ్స్ తగ్గిపోతే అంటే ఒలిగోస్పెర్మియా ఉంటే ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా అంటే అబ్నార్మల్ స్పెర్మ్స్ ఉంటే దాన్ని టెరటోస్పెర్మ్స్ అంటారు. అంటే ఒక స్పెర్మ్ అంటే దానికి హెడ్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది, నెక్ ఉంటుంది. ఒకవేళ దానికి లేకపోతే దాన్ని మనము మంచి యునాని మెడిసిన్స్ ఇచ్చి దీనికి మనకు డైరెక్ట్‌లీ మనము స్పెర్మ్ కౌంట్ ఏదైతే ఉంటుందో మనం ఇన్‌ఫర్టిలిటీకి రిలేట్ చేయొచ్చు. అంటే ఏ పెళ్ళైన న్యూ జంట ఎవరైతే ఉంటారో వాళ్ళు 1 ఇయర్ వరకు మీరు కలుస్తూ ఉండండి. మీరు అంటే హ్యాపీగా లైఫ్ మంచిగా ఉండండి. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండండి. ఒకవేళ 1 ఇయర్ వరకు కూడా మీకు అవ్వకపోతే మీరు మాతో సంప్రదించొచ్చు. ఒకవేళ స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటే, ఒకవేళ అబ్నార్మల్ ఉంటే, ఒకవేళ దాంట్లో ప్రోగ్రెసివ్‌లీ మోటైల్ అంటారు. అంటే ఈ స్పెర్మ్ ఏదైతే ఉంటుందో మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్స్ ఉంటాయండి. టెస్టిస్ స్పెర్మ్స్‌ని తయారు చేస్తుంది. అక్కడి నుంచి ఈ వాస్ డిఫరెన్స్ అనే ట్యూబ్‌లో నుంచి ఈ స్పెర్మ్స్ వెళ్ళి అంటే బయటికెళ్తాయన్నమాట. అయితే ఈ స్పెర్మ్స్ యాక్టివ్ ఉండాలి. యాక్టివ్ స్పెర్మ్స్ అవ్వడానికి దానికి మన దగ్గర యునాని మెడిసిన్స్ ఉన్నాయి. హల్వా లాంటివి, అలాగే క్యాప్సూల్స్ లాంటివి నేచురల్ ఆర్గానిక్ మెడిసిన్స్ ఇవి. కెమికల్స్ ఏమి ఉండవు. ఇవి వాడితే మీకు 100% రిజల్ట్స్ వస్తాయి. మీరు ఈ ఐవీఎఫ్ అటు ఇటు పోవడం అవసరం లేదు. చాలామంది ఏంటంటే ఇవాళ రేపు పిల్లలు తక్కువైపోతున్నారు. ఇంకా ఐవీఎఫ్ సెంటర్స్ ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మన దగ్గర అంటే మీరు చూడండి ఎంతమంది పిల్లలు ఉంటుండే చాలామంది. పిల్లలు ఇవాళ రేపు మేమిద్దరం, మాకిద్దరు అంటున్నారు. అది గూడా అవ్వట్లేదు. మళ్ళీ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే హ్యాబిట్స్ అంటే లైఫ్ స్టైల్. పార్టీలు, పబ్బులు, ఆల్కహాల్ ఇవన్నీ ఉంటాయి. సిగరెట్ స్మోకింగ్ అవన్నీ దాని వలన గూడా ఈ స్పెర్మ్ కౌంట్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతది. స్పెర్మ్ క్వాలిటీ ఖరాబ్ అయిపోతది. స్పెర్మ్స్ అబ్నార్మల్ అయిపోతాయి. అయితే ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా ఈ స్పెర్మ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే మీరు మాతో సంప్రదించొచ్చు. నేచురల్ మెడిసిన్స్‌తో మంచి ట్రీట్మెంట్ 3-4 మంత్స్‌లో కంప్లీట్ ట్రీట్మెంట్ మేము జేస్తాము. మీరు మాతో సంప్రదించండి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. విదేశాల్లో ఉన్నవాళ్ళు, పల్లెటూరులో ఉన్నవాళ్ళు మాతో కాల్ జేసి ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అందుబాటులో ఉన్నవాళ్ళు డైరెక్ట్‌లీ వచ్చి నాతో మీరు కన్సల్ట్ అవ్వచ్చు. మీ ట్రీట్మెంట్ యునాని మందులతో 100% మేము చేస్తాము.